యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. స్వామి, నేను పెద్ద సమస్యలో ఉన్నాను. మీరే దారి చూపించాలి. నా సమస్య ఏంటంటే... తెలుసు నాయనా, వ్యాపారంలో దెబ్బతిన్నావు. ఊరంతా అప్పులు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారన్న భయంతో ఉన్నావు, అంతే కదా? అంతే స్వామి. పెరట్లో తవ్వుకో, మీ తాతలు దాచిన లంకె బిందెలు దొరుకుతాయి. నీ అప్పులు తీర్చుకో. ఇంకా రావట్లేదేంటి ఊర్మిళ? వస్తారులే, ఆగు. మీరు దేవుడు స్వామి, ఆశీర్వదించండి. శుభం భూయాత్. స్వామి, నా సమస్య ఏంటంటే... తెలుసు నాయనా, నీ పెళ్ళే నీ సమస్య కదా. నీ ఇంటికి తూర్పు దిక్కున 4వ ఇంట్లోనే నీకు తగిన అమ్మాయిని దేవుడు పుట్టించాడు. పోయి మాట్లాడుకో నాయనా. చాలా సంతోషం స్వామి. శుభం భూయాత్. పెదనాన్న వాళ్ళు పట్టించుకున్నట్లేరు ఊర్మిళ. తొందరపడకు, చూడు. శుభం భూయాత్. కన్నబిడ్డ సంతోషం కోసం మీరు ఏర్పరిచిన బంధం బలమెంతో తెలుసుకోవడానికి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడానికొచ్చారు. యాండి, ఈ స్వామీజీ మన సమస్య గురించే చెప్తున్నారేమో కదా? అయితే పరిష్కారం చెప్తారేమో. సందేహం అవసరం లేదు. భయం అంతకన్నా అవసరం లేదు. వేసే అడుగు ముందుకే గానే, వెనకడుగు కాదు. స్వామీజీ, మీరెవరో గాని మా ఇంట్లో సమస్యని ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. శుభం భూయాత్. భక్తుల సమస్యలు తెలుసుకునే పరిష్కారం చూపించడానికే కదా భగవంతుడు నన్ను ఈ భూమి మీదకి పంపించాడు. అయితే మా బిడ్డ భవిష్యత్తు గురించి చెప్పండి. వాడి జీవితంలో పోయిన సంతోషం తిరిగొస్తుందా? మేము అనుకునేదే జరుగుతుందా? దిగులు పడొద్దు తల్లి. దైవ అనుగ్రహం ఉంది కాబట్టే దైవ సన్నిధిలో బంధం బలపడుతుంది అనడానికి, అది భార్యాభర్తల అనుబంధం అని చెప్పడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మీ కళ్ళ ముందే గోచరిస్తున్నాయి. ఏడు అడుగులతో 7 జన్మల అనుబంధం అని చెప్పకనే చెప్తాడు. నుదుటున సింధూరం దిద్ది చెయ్యి పట్టుకొని తన తోడుని నడిపించుకొని తీసుకొని వెళతాడు. శుభం భూయాత్. రాజా, అయితే ఇవే మనకు ఆ దేవుడు చూపించే సంకేతాలయ్యి ఉంటాయి. దేవాంశ అలేఖ్యతో 7 అడుగులు నడవాలి. అలేఖ్య నుదుటన సింధూరం పెట్టాలి. ఇవి జరిగితే మనం ఏ అనుమానం లేకుండా వాళ్ల పెళ్లి చేసేయచ్చు. వాళ్ళు సంతోషంగా ఉంటారు. అవునత్తయ్యా, కాని దేవాంశ్ ఏం ఆలోచిస్తున్నాడో, మనస్ఫూర్తిగా ఇవన్నీ చేస్తాడో లేదో. స్వామీజీ అంతా మంచే జరుగుతుందని చెప్పారు కదా, ఆయన వాక్కు నిజం కావాలని కోరుకుందాం. పదండి. అవి నిజం కావు. అయ్యేలా మనం చెయ్యాలి. పద. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి, అంతా మంచి జరుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు దేవాంశ్? ఇంకా స్నానం చేయలేదేంటి? హోమానికి టైం అవుతుంది.
మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఇంట్లో వాళ్ళు ఈ హోమం జరిపిస్తున్నారు దేవాంశ్. ఆ భగవంతుని ఆశీర్వాదం దక్కితే ఈ పెళ్లి జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఆశీర్వాదం దక్కాల్సింది నీ దగ్గర నుంచి అని వాళ్ళకి తెలియదు. కానీ నేనొచ్చింది మాత్రం నా వైదేహి కోలుకునేలా ఆశీర్వదించమని కోరుకోవడానికి వచ్చానని నీకు తెలుసు. దేవాంశ్, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దేని గురించి? నా భవిష్యత్తు గురించి. ఎందుకంటే అది ఇప్పుడు నీతో ముడిపడి ఉంది. పెద్దవాళ్ళెటు నీతో ముడి వేయాలని చూస్తున్నారు. కానీ జీవితం బాగుండాలంటే 3 ముళ్ళు పడితే సరిపోదు, మనసులో కూడా ముడిపడాలి. మరి నీ మనసులో నాకు చోటిస్తావా? ఈ గుళ్ళో మన బంధం 3 ముళ్ళ అనుబంధమని ఆ దేవుడు ఆశీర్వదిస్తే అప్పుడన్నా నీ మనసులో నాకు చోటిస్తావా? మనసంటూ ఉంటేనే కదా అందులో నీకు చోటివ్వడానికి. అది ఎప్పుడో వైదేహి సొంతం. వైదేహి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది. వైదేహి కోసమే ఆలోచిస్తూ ఉంటుంది. కోవెలెందుకు జతగా నువ్వు లేక నేను ఎందుకు? మమతే కరువై మనసే బరువై లోకం నరకం కాదా ప్రేమ? దేవాంశ్లో నిన్నటికి ఈ రోజుకి మార్పు లేదు. ఈ రోజు కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాడు. ఇద్దరూ కలిసి కూర్చొని హ్యాపీగా హోమం చేస్తారు చూడు. ఇక్కడ హోమం జరుగుతున్న ఉద్దేశం వేరు, నేను కూర్చోవడానికి కారణం వేరు. నా కోరిక తీరేలా చూడు స్వామి. బాబు కూర్చోండి. మీరాగండి. మీరు కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు పూజారి గారు? హోమంలో భార్యాభర్తలు మాత్రమే కూర్చోవాలి కదమ్మా. వాళ్ళు కాబోయే భార్యాభర్తలు పంతులు గారు. ఇంకా కాలేదు కదమ్మా. అంటే నా ఉద్దేశం పెళ్లి జరగదని కాదు. మనం సంకల్పించుకున్న 3 ముళ్ళు పడ్డాకే భార్యాభర్తలు అవుతారు. ఆచారం ప్రకారం వాళ్ళు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. కానీ హోమం జరిపిస్తుంది వాళ్ళ కోసం కదా, వాళ్ళ బంధం బలపట్టం కోసమే. ఇప్పుడు కూడా
కలిసే చేయొచ్చమ్మా, కానీ పక్కపక్కన కూర్చుని కాదు. నాకేదో కొడతానే ఉంది. చెప్పానా? ఏం జరుగుతుందో టెన్షన్ వచ్చేస్తుంది ఊర్మిళ. అది ఆటంకం కాదు, ఆచారం. వెళ్లేలోగా వీళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యొచ్చు. చేసినా ఏమీ కాదన్న నమ్మకం కలిగించాలి. కలుగుతుంది, చూస్తూ ఉండు. మహాదేవ్యై నమః, ఆదిదేవ్యై నమః, పరమపురుషాయై నమః, పరమాత్మికాయై నమః. ఓం చతుర్వేద పండితాంగురిగాయై నమః. ఓం హిరణ్యవన్నాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తామ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం. ఈ హోమంలో 108 సార్లు స్వాహాకారాలు జరగాలి. ప్రతి స్వాహాకారానికి మీ ద్వారా హోమ ప్రజ్వలన జరగాలి. అర్థమైంది కదా బాబు? అంటే ఈ హోమం ఎందుకు చేస్తున్నారో దాన్ని మనసులో సంకల్పించుకోండి. మా అందరి సంకల్పం ఒకటే పంతులు గారు. దేవాంశ్ అలేఖ్యల పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగేలా హోమం జరిపించండి. మనం అనుకోవడం కాదమ్మా, హోమం చేసేవాళ్ళే అనుకోవాలి. మనవడా, ప్రతి దాంట్లో ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఈ పెళ్లికి మాత్రం అలా జరగకూడదు. మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కుకొని హోమం మొదలుపెట్టు. నిజంగా మా పెళ్లి జరగాలని కోరుకుంటాడా, లేకపోతే పోయిన వైదేహి తిరిగి రావాలని కోరుకుంటాడా? కోరుకుంటాడు. చచ్చింది బ్రతికి రాదన్న ఆలోచన కూడా ఉండదు. అంతలా వైదేహి మైకంలో ఉన్నాడు. బాబు, సంకల్పాన్ని మనసులో కోరుకోండి. నా వైదేహి ప్రాణాలతో బయటపడాలి. వైదేహికి తప్ప నా పక్కన ఎవ్వరికీ స్థానం ఉండకూడదు. సంకల్పించుకున్నారా? నిష్ఠతో హోమం జరిపిస్తే మీ సంకల్పం తప్పక నెరవేరుతుంది. ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. అమ్మా, మీరు కూడా నిష్ఠగా ఆచరించండి. అలాగే పంతులు గారు. మృత్యుంజయ హోమానికి మృత్యువు నుంచి తప్పించే శక్తి ఉంది. మృత్యుభయం ఉన్నవాళ్ళు ఈ హోమం చేస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ మృత్యుభయం ఉన్నవాళ్ళు ఎవరైనా రాలేకపోతే వారి తరపున వేరెవరైనా ఈ హోమాన్ని జరిపించవచ్చు. అక్కడ నా వైదేహి పరిస్థితి కూడా అలాగే ఉంది స్వామి. తన బదులుగా నేనీ హోమం చేస్తున్నా తనని ప్రాణాపాయం నుంచి కాపాడు. నా ప్రాణానికి ప్రాణమైన వైదేహి అక్కడ ప్రాణాలతో పోరాడుతుంది. నా పూజని స్వీకరించి వైదేహి ప్రాణాలు కాపాడు స్వామి.
ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. వైదేహి నువ్వు ఇక్కడ? ఇక్కడ కాక ఇంకెక్కడుంటాను బావా? నేనుండేది నీతోనే కదా, నాకోసమే కదా బావా ఈ హోమం చేస్తున్నా. మరి నేను లేకపోతే ఎలా? నాకు తెలుసు వైదేహి, నువ్వెప్పుడు నా పక్కనే ఉంటావు. ఆ స్థానం నీదే. స్వాహా. ఏంటి మనవడా, ఏం చూస్తున్నావు? ఇక్కడ మనసు లగ్నం చెయ్యి. బాబు, ఇంతటితో హోమం పూర్తయింది. పూర్ణాహుతి వెయ్యాలి, లేవండి. హోమం పూర్తయింది, ఇక పూర్ణాహుతి కావించాలి. అయ్యా, అందరి సంకల్పాలు నెరవేరాలని ఈ పూర్ణాహుతికి నమస్కరించుకోండి. తన సంకల్పమే మా అందరి సంకల్పం పంతులు గారు. తను తాకితే మేం తాకినట్టే. అయ్యా, కానివ్వండి. దేవాంశ్, ఓం అదైతం విష్ణవే శరణర్వతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతి. ఏం కాదమ్మా, వైదేహి. కంగారు పడకు. బావెక్కడున్నాడు? బావ, కంగారు పడకు వైదేహి, నేను చెప్పేది విను. ఇదంతా ఏంటి? మీరేంటిక్కడ? అసలు నేనెక్కడున్నాను? బావెక్కడ? వైదేహి, కూల్ డౌన్. అమ్మా, ఆవేశపడకమ్మా, నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉండగలను? అక్కడ నా బావకి నిశ్చితార్థం అయిపోతుంది. నేను వెళ్ళాలి. వైదేహి, వైదేహి, అమ్మా, ఆవేశపడకమ్మా. వైదేహి, ఆగు. నేను చెప్పేది విను. ఆగు. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. మహాదేవ్యై చ విద్మహే విష్ణవే
పుష్పో పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద. ఇప్పుడే స్పృహలోకి వచ్చావు, ముందు నన్ను పరీక్షించనివ్వు. నాకేం కాదు, నేను బానే ఉన్నాను. మహేంద్ర గారు, నేను ఇంటికి వెళ్ళాలి. నా బావని చూడాలి. వైదేహి నేను చెప్పేది విను. ఇప్పటి వరకు దేవాన్ష్ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉండి రాత్రంతా నేను కనిపెట్టుకుని ఉన్నాడు.